నమస్తే, వెల్కమ్ టు వీజీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ స్థాయిలో మెడికల్ డివైస్ పార్కుకు పేరొస్తుంది. సుల్తాన్పూర్లో ప్రాజెక్ట్ సంజీవనిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు. హనుమాన్ శోభయాత్రకు రూట్ తనిఖీ చేసిన నగర పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్. రాజేంద్రనగర్ చింతల్మెట్లో రెచ్చిపోయిన దుండగులు. మమతా నగల దుకాణం యాజమానిపై కత్తితో దాడి. అవరోధాలన్నీ తొలగిపోతాయి, ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్న మంత్రి జగదీష్ రెడ్డి. ఇక డీటెయిల్ చూస్తే, ప్రపంచ స్థాయిలో సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కు పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటుందనే నమ్మకం ఉందని ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 2017లో డివైస్ పార్కు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎన్నో ఉత్పత్తులు జరుగుతున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ డివైస్ పార్కులో ఎస్ఎంటీ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ సంజీవనిని మంత్రి ప్రారంభించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఎస్ఎంటీ ఉత్పత్తులను ప్రారంభించిందని తెలిపారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్కు ఏర్పాటు ద్వారా ఇతర దేశాల మెడికల్ ఉత్పత్తులపై ఆధారపడకుండా స్వయం ఉత్పత్తులకు నాంది పలికిందన్నారు. కోవిడ్ వంటి దుర్భర పరిస్థితుల్ని అధిగమించి తమ ప్రాజెక్టు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో హాజరైన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Life, and here at SMT we save lives. Respected Jayesh Ranjan sir and Collector sir from Sangareddy district. Aggressively and got SMT's team, which was busy with their global clinical trials then, to visit Hyderabad in March 2018. All of these efforts ultimately fructified into the project announcement on October 2nd, Gandhi Jayanti 2018, and inauguration of their Asia's largest campus in Hyderabad today in 2022 on April 15th. As a demonstrable, proactive approach from this government under the visionary leadership of Honorable Chief Minister Shri KCR Garu, I consider this as one of our big successes, using a scientific approach and concerted efforts to attract companies with the right set of capabilities to build a vibrant ecosystem in Hyderabad, and we will continue to do so. In fact, 2 साल पहले सर हमने एक यहाँ पे मीटिंग की थी बायो एशिया 2020 में. पीयूष गोयल जी भी बता रहे थे, उसमें he was a chief guest. We had done a round table with All India Medical Devices Manufacturers Association. During that conversation, it was a closed door meeting. During that conversation, in fact, a couple of medical devices manufacturers had mentioned something very, very important to me. उन्होंने कहा, पहली बात तो यह है कि almost 80% of medical devices in India that are currently used are being imported. 80% तक हम लोग import करते हैं. और दूसरी बात, उन्होंने एक बहुत ताजुब की बात कही. जब हमने पूछा उनसे कि यहाँ पे क्यों नहीं बनाते हो, यहाँ पे क्यों आप मैन्युफैक्चर नहीं करते हो, तो उसमें से मैं नाम तो नहीं लूंगा, इंडस्ट्री के लीडर है वो भी, उन्होंने कहा पीयूष जी से और हमसे कि सर आज मैं चाइना से इंपोर्ट करता हूं और यहाँ माल बेचता हूं हमारा, तो चीप पड़ती है इन कंपैरिजन टू मैन्युफैक्चरिंग हियर. अगर मैं यहाँ बनाऊंगा तो ज्यादा एक्सपेंसिव हो जाएगा. तो हमें सोचना चाहिए सर. मतलब मैं भारत सरकार से भी मैं अनुरोध करता हूँ, विनती करता हूँ, वी नीड टू थिंक, रीथिंक आवर स्ट्रैटेजीज. मेक इन इंडिया बोलना तो अच्छा है, मेक इन इंडिया का इरादा अच्छा है, इरादा नेक है. హనుమాన్ శోభయాత్రను దృష్టిలో ఉంచుకొని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సీనియర్ అధికారులతో కలిసి 12 కిలోమీటర్ల రూట్ తనిఖీ చేశారు. ప్రధాన ఊరేగింపు గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమై సికింద్రాబాద్ థర్డ్ బండ్లో ముగుస్తుంది. శోభయాత్రలో వేలాది మంది భక్తులు, పలువురు వాహనదారులు పాల్గొననున్నారు. ప్రధాన ఊరేగింపు మార్గంలో విధ్వంసక చర్యలకు వ్యతిరేకంగా తనిఖీలు చేయాలని, ర్యాలీ శాంతియుతంగా సాగేలా చూడాలని సిపి ఆదేశించారు. పనిదినం కావడంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. సుమారు 8,000 మంది పోలీస్ సిబ్బంది భద్రతను నిర్వర్తిస్తారు. ఎత్తైన భవనాలు, టెర్రస్ల పైకప్పుల సిబ్బంది మోహరిస్తారు. నిఘా కోసం డ్రోన్లు, సీసీటీవీలను ఉపయోగిస్తారని కమిషనర్ వివరించారు.
జనగామ జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్స్ యూనియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటోల బంద్ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమానికి పట్టణ ప్రధాన కార్యదర్శి పూడిద ప్రశాంత్ అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు జరిపోతుల కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ పై ప్రతిరోజు 70 పైసల నుండి 90 పైసలు పెంచుతున్నారు. కార్యక్రమంలో బండి బీరయ్య, నల్ల మల్లయ్య, బాల్దే శ్రీశైలం, మచ్చ శ్రీనివాస్, ఎండి సర్వర్ సురేష్, ఆటో డ్రైవర్స్ పాల్గొన్నారు. జనగామ జిల్లా అన్ని ఆటో యూనియన్ల అధ్యక్ష కార్యదర్శులందరికీ జిల్లా కమిటీ పక్షాన సోమవారం జరిగే బంద్ను విజయవంతం చేయాల్సిందిగా అన్ని ఆటోల అధ్యక్ష కార్యదర్శులకు మరియు తోటి ఆటో డ్రైవర్లందరికీ కూడా జిల్లా కమిటీ పక్షాన తెలియజేస్తున్నాము. ముఖ్యంగా సోమవారం చేసే బంద్ ప్రయాణికులు కూడా ఆ రోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిత్యం పెరుగుతున్నటువంటి ప్రతినిత్యం పెరుగుతున్నటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు ఏవైతే ఉన్నాయో ఏదైనా ఒక రోజు ఏదో ఒక 2 రూపాయలు 3 రూపాయలు కానీ ప్రభుత్వాలు వేస్తే దానికి ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ విరోధాలు కానీ పెద్ద ఎత్తున భారీ ఎత్తున నిరసనలు తెలియజేసినప్పుడు దాన్ని ఎంతో కొంత తగ్గించేది ప్రభుత్వాలు గతంలో నడిచేది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన కానుంచి ధరల నియంత్రణ కమిటీ లేదు, ధరలు ఏ సంవత్సరం పెంచాలి, ఎన్ని నెలలకు పెంచాలనే నిబంధనలు లేవు. ఎంతసేపు ఇది వ్యాపార ప్రభుత్వంగానే నడుస్తున్నాయి తప్ప ఇది ప్రజల పక్షాన నడిచేటువంటి ప్రభుత్వం కాదు. కాబట్టి మీరు పెంచితే ఒక 5 రూపాయలు 2 రూపాయలు పెంచండి, ఒక 3 నెలలకు 6 నెలలకు, అది వేరు విషయం. కానీ ప్రతినిత్యము 70 పైసలు 90 పైసలు పెంచుకుంటూ ఈ పేద ప్రజల మీద భారం వేస్తున్నటువంటి ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం కూడా ట్యాక్సీల రూపంలో వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అది రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్యాక్సీలు చేసి మరి ఇతరాలు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి సొంతం చేస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్ వస్తే పొగలేని పొయ్యి అనే గ్యాస్ తీసుకొచ్చిన పాలనలోకి ఈ రోజు గ్యాస్ సిలిండర్ సగటు ఇంటికి చేరుకుని 1000 రూపాయలు అవుతుంది. అంటే ఒక గ్యాస్ ఒక్కొక్కరికి 15 అంటే ఎక్కువ పరిస్థితి లేదు. ఉన్నప్పుడు మనకి నెల కంటే వచ్చేది అంటే ఒక కిలో 70 రూపాయల ఒక గ్యాస్ పడుతుంది. కాబట్టి నియంత్రణ ద్వారా నియంత్రణ అవసరం మేము తెలియదు. వెహికల్ చట్టం గతంలో చేసినటువంటి 2008 మోటార్ వాహన చట్టం దానిని రూపకంగా రోజుకు 50 చొప్పున ప్రాణానికి పిట్టు ఏదైతే విధించదో చేస్తుంది. మీరు ఒక 10 లేక 50 రూపాయలు 100 రూపాయలు కరోనా కష్టకాలంలో కూడా ఆటోలు బంద్ ఆటోలు పక్కన. కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ బృందం చంద్రాయన్గుట్టలో జీఎం కాలనీలో ఒక ఇంటిపై దాడి చేసి గుట్కా స్వాధీనం చేసుకున్నారు. పంపిణీ చేస్తున్న 20 ఏళ్ల మోయిన్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. 9,000 గుట్కా, 3 బ్యాగులు, మీరజ్ 35, ఆర్ఆర్ టొబాకో 51, రాజ్ నివాస్ బిగ్ 15, రాజ్ నివాస్ చిన్న 15, ఆర్ఆర్ గోల్డ్ స్మాల్ 20, ప్యారిస్ సిగరెట్లు 10 బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 2 లక్షల రూపాయలు ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. సీజ్ చేసిన గుట్కా ఇతర టొబాకో ఉత్పత్తులను చంద్రాయన్గుట్ట పిఎస్కు అప్పగించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎల్లారెడ్డిగూడలో ఇమాంగూడ మసీద్లో ఏర్పాటు చేసిన సహేర్ విందులో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. డివిజన్ అధ్యక్షుడు అప్పు ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందులో ముస్లిం సోదరులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. విందులో అప్పు ఖాన్, తన్ను ఖాన్, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు. एक जने आओ, एक जने बैठ गए तो अच्छा रहे. ले रहे फोटो जाओ
जाहिद भाई चिकन डालिए डाल दो। చూసి ఇది ఒక అందరూ కూడా ప్రతి ఒక్కరు చేయాలి ఈ విధంగా అని చెప్పేసి భావన కలిగించి మరి అందరూ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా పక్క ప్రాంతాల్లో పనిచేసే ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం మరి ఎక్కడెక్కడి నుంచో రావడం జరుగుతుంది. శ్రీనాథ్ కాలనీ కాకుండా మా సమాజం కూడా రావడం అదేవిధంగా స్టూడెంట్స్ కాల్ చేసుకొని అన్ని డివిజన్ నుంచి బయటకు కూడా రావడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలకి చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది సంకల్పం రావాలి, ఇట్లా చేయాలని ఉద్దేశం రావాలి మన దాంట్లో. మరి వీళ్ళకి నుంచో రావడం జరిగింది. దగ్గర 16 years నుంచి ఇలాంటి కార్యక్రమం నేను కూడా ఎర్లీ మార్నింగ్ మరి 3:30కి ఇక్కడ రావడం జరిగింది. 3:30 పొద్దునే నాకు చాలా ఆనందం ఉంది. ఇలాంటి ప్రజలందరూ కూడా తెల్లారి 3:30కి లేచి మరి వాళ్ళకి రాజేంద్ర నగర్ చింతల్మేట్ నగల దుకాణంలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. మమతా నగల గిరివి దుకాణం యాజమానిపై కత్తితో దాడి చేయగా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. అక్కడున్న వారు గట్టిగా కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు. నగలు దొంగిలించే ప్రయత్నం చేస్తుండగా దుకాణం యజమానులు ప్రతిఘటించారు. 100కు ఫోన్ చేసి పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. एक लेडीज की थी, उन्होंने आया ना तो लेडीज को पहले बोला आप जाओ, लेडीज बोले 2 मिनट रुको, फिर वापिस लेडीज आके बोली जब मैं जाने के बाद में हमला हुआ ना जिससे खड़े होते ना आप दोनों इधर बैठे बैठे उनके ऊपर तो मिर्ची डाल दिया वो बंदा और छोटा वाला एक तारीख के अंदर इसमें नहीं गया जाने की कोशिश करता आले आपके पास हेलो या नीचे मारवाड़ी शॉप पे गड़बड़ हुई काम कर रहा हूँ। मेरा नाम नंदू सिंह है। हमारा दुकान चिंतलमेट में ज्वेलरी का दुकान है। 2 जने आए थे, सामान रखे सो बोल के बोले। मैं बोला 1 घंटे में देता हूँ। तो इतने में उन्होंने चाकू निकाल के मेरे पे आंखों में मिर्ची पाउडर डाले और चाकू से हमला करके भाग गए। और सामान दुकान में उठने के हिसाब से कैसा क्या हिसाब से आया वो उनको नहीं, हमारे को नहीं मालूम। अब कहाँ पर है आप? अभी हम राजेंद्र नगर PS में। क्या बोले साहब? अभी कंप्लीट करके जो भी है कार्रवाई की जो होगा हम करेंगे बोल के बोले। मेरा नाम दिनेश राजपुरोहित है। मैं अभी दुकान चिंतलमेट में है, ममता ज्वेलर्स है। और वहाँ पे 2 लोग आए थे तो कुछ सामान पूछने के लिए, तो बोला थोड़ी देर में देते, आधे घंटे में। नहीं देने से उन्होंने चाकू निकाल के और मिर्ची पाउडर 2 भाया थे हम लोग, दोनों के ऊपर डाल के उन्होंने चाकू दिखाए। चाकू देना के बाद में जो मार लगी उनको बाहर फेंके हम लोग। कहीं का दुकान है आपका? ज्वेलरी शॉप है ममता ज्वेलर्स। कहाँ पर है? ये चिंतलमेट में है। अब कहाँ पर है आप? अभी हम राजेंद्र पुलिस स्टेशन में हैं। అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్లో శుక్రవారం ముఖ్య అతిథిగా ఎంపీ బుడుగుల లింగయ్య యాదవ్ హాజరయ్యారు. స్థానిక 27వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మతో కలిసి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎంపీ నివాళులు అర్పించారు. జిల్లా అగ్నిమాపక అధికారి ఎస్ఐ సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అగ్ని భద్రత ఉత్పాదక అనే అంశంతో ప్రజలకు అవగాహన కల్పించారు.
ఎంపీ నిధుల నుంచి ఫైర్ స్టేషన్లో నూతన గదుల నిర్మాణానికి 5 లక్షల మంజూరు చేయించారు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్ నీళ్లు నిధులు నియామకాలలో భాగంగా ప్రభుత్వ నియామకాలు చేపట్టేందుకు అన్ని అవరోధాలు తొలగిపోయాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఇక ఏ ఆటంకాలు లేకుండా ఉద్యోగ నియామకాలు చేపడతామని ప్రజలకు భరోసా ఇచ్చారు. తన మాతృమూర్తి గుంటకండ్ల సవితమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఎస్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఆయా విభాగాలలో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేటలో శిక్షణ తరగతులు దరఖాస్తు చేసుకున్న యువతీ యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రణాళికాబద్ధంగా చదివితే ఉద్యోగం రావడం ఖాయమని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఎస్ ఫౌండేషన్ సిఇఓ వీరయ్య, అధ్యాపకులు కొండల్, కోఆర్డినేటర్లు కీసర వేణు, గోపాల్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియామకాల కొరకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మీ అందరికీ ఎస్ ఫౌండేషన్ ద్వారా కోచింగ్ అందించబోతున్న ఎస్ ఫౌండేషన్ వారికి, అదేవిధంగా ఈ రాష్ట్రమే కాకుండా కొత్త రాష్ట్రంలోని యువతి యువకులకు అవకాశాలు అందుబాటులో లేని వాళ్ళకు తనే చేరుకునే పద్ధతుల్లో గత 8 సంవత్సరాలు సహాయ సహకారాలు అందిస్తూ అనేక మంది యువతి యువకులు విశ్వాసాన్ని నింపుతున్న మిత్రులు కొండల్ గారు, ద మిషన్ పేరు మీద మంచి సేవలు అందిస్తున్న కొండల్ గారు, కార్యక్రమం హాజరైన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి నాకు ఒక పూటంత సమయం మీతో గడపాలని ఉండే, కానీ అనుకోకుండా నాకు తెలియకుండా ఇతర కార్యక్రమాలు ఫిక్స్ చేయడం వల్ల నేను కొద్ది సమయం తీసుకొని వెళ్తాను. మళ్ళీ ఎట్లాగో కోచింగ్లో మీరు ఉండాల్సిందే కాబట్టి తప్పకుండా రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. మరి నాకు అవకాశం ఇస్తే వాళ్ళు నేను కూడా ఏదో ఒక క్లాస్ చెప్పాలనుకుంటా ఉన్నాను మీ అందరికీ. కాకపోతే మరి వాళ్ళ స్థాయి కోచింగ్కి నేను సరిపోతున్నా లేదని నాకు డౌట్. సో ఇవాళ మీరు కోటి ఆశలతో మీ తల్లిదండ్రులు ఏదైతే మీ నుంచి ఆశించి వాళ్ళు కష్టపడి మీకు కష్టం నిలవకుండా పెంచాలనే ప్రయత్నం చేసి చదువు ద్వారానే ఉద్యోగాలు వస్తాయని. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం రావిచేడు గ్రామంలో విద్యుత్ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. న్యామతాపూర్ గ్రామంలో సీసీ రోడ్లు, వైకుంఠధామం, డంప్ యార్డ్, పల్లె ప్రకృతి వనాలను ఆమె ప్రారంభించారు. రావిచేడ్ గ్రామంలో రైతు వేదిక భవనాన్ని, సీసీ రోడ్లు ప్రారంభించిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని విద్యార్థుల మధ్య మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మండల జెడ్పీటీసీ దశరథ నాయక్, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. దేశంలో కాదు ప్రపంచం వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వైపు తిరిగి చూసి స్టడీ చేయాల్సిన పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినారు. మీ అందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రెండవది ఇంకొక మంచి కార్యక్రమం ఏంటంటే మన ఊరు మనబడి. ఈరోజు మన గ్రామంలో
జిల్లాలోనే మొదటిసారి మన గ్రామంలో స్టార్ట్ చేస్తున్నాం. మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మీ ఎమ్మెల్యే గారికి కూడా అభినందనలు. మొదటగా ఇక్కడ మొదలు పెట్టున్నాం. ఇది కూడా ఒక మంచి కార్యక్రమం. నేను స్కూల్కి వెళ్ళగానే కొంతమంది పిల్లలు నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, మేడం మా స్కూల్లో కిటికీలు ఊడిపోయి నేను ఒక అబ్బాయి చెప్తే, మేడం మా స్కూల్లో టాయిలెట్స్ మంచిగా లేవని ఒక అమ్మాయి చెప్తా ఉంటే, ఇంకొక అబ్బాయి వచ్చేసి మా రూమ్లో కలర్ అంతా పోయింది మేడం మా క్లాస్ రూమ్లో అని ఒకటి చెప్తా ఉన్నాడు. ఇంకొక అమ్మాయి వచ్చి నీళ్ళు చక్కగా వస్తలేవు చూడు మేడం అని ఒకరు చెప్తా ఉన్నారు. టీచర్లు లేదు, చదువు చెప్తలేరు అని చెప్తలేరు. మా దగ్గర కిట్ ఉసిపోయింది, మా దగ్గర డోర్ ఉసిపోయింది అని పిల్లలంతా చెప్తా ఉన్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, ప్రైవేట్ స్కూల్స్ అన్ని బాగా కలర్ఫుల్గా ఉండి చూడగానే అందంగా కనిపించి లోపల టీచర్లు ఎట్లా ఉండాలి. మన దగ్గరేమో లోపల టీచర్లు మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఇక్కడ మా హెడ్ మాస్టర్స్ మా ఎంఈఓ గారు కూడా ఉండొచ్చు. లోపల మంచి టీచర్స్ ఉంటారు, మంచి క్వాలిఫైడ్ అయిన టీచర్స్. కానీ బయట స్కూల్ బిల్డింగ్ అట్లా చూడగానే పిల్లలను తీసుకుపోయి మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా మన దగ్గర కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఊరు మన బడి అంటే సర్పంచ్ గారు విద్యా కమిటీ చైర్మన్స్ ఇక్కడ ఉండి ఉంటారు. సర్పంచ్ గారిని, విద్యా కమిటీ చైర్మన్ని, గౌరవ శాసనసభ్యుల్ని అందులో వాళ్ళ బాధ్యత పెడుతూ ఈరోజు మన ఊరు మన బడికి 7,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చారు. 1-2 కాదు, 7,000 కోట్ల రూపాయలు. ఒక్కటి చెప్పారు, మీ గ్రామంలో మీరు కూర్చొని స్కూల్కి ఏం కావాలంటే అది కలర్ వేయాలా వేస్తాం, బెంచ్లు కావాలా. ఒక పిల్లోడు చెప్తున్నాడు, మా క్లాస్లో బెంచ్లు లేవు మేడం, బెంచ్లు పంపించండి అని. సో దానికి ఆ ఫర్నిచర్ కానీ టీచర్స్కి కానీ, అదేవిధంగా సైన్స్ క్లాస్ కానీ, సైన్స్ ల్యాబ్ కానీ, తర్వాత గ్రంథాలయం కానీ, క్లాస్ రూమ్స్ అడిషనల్గా కావాలంటే క్లాస్ రూమ్స్ కానీ, అట్లా 12 అంశాలకు సంబంధించి డ్రింకింగ్ వాటర్, రన్నింగ్ వాటర్ పెట్టాలని, టాయిలెట్స్ సరిగ్గా ఉండేటట్టు చూడాలని, డిజిటల్ క్లాసెస్, ఎందుకంటే ఈరోజు బాగా సమాజం అంతా మారిపోతుంది కాబట్టి డిజిటల్ క్లాసెస్ మన కరోనా వచ్చిన తర్వాత దాని విలువేంటో మనకు తెలిసింది. కాబట్టి డిజిటల్ క్లాసెస్ ఏర్పాటు చేయాలని, అట్లా 12 అంశాలు. క్లాస్ రూమ్లో ట్యూబ్స్ బాగా 4-5 ట్యూబ్స్ పెట్టాలని, ఫ్యాన్స్ పెట్టాలని. కాబట్టి పిల్లలకి ఏ చిన్న ఇబ్బంది లేకుండా ఇవన్నీ ఏర్పాటు చేయాలనేది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈసారి 3వ వంతు స్కూల్స్ తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని పూర్తి చేయడానికి మీరందరూ వెన్నంటుండి మీ అందరూ కూడా బాధ్యత తీసుకొని మన ఊరు మన బడి అన్నాం. కాబట్టి ఆ ఫీలింగ్ దాంట్లో పలకనంలోనే ఫీలింగ్ వస్తుంది, మన ఊరు మన బడి. ఇప్పుడు పిల్లలు చెప్తున్నారు, గోపాల్ గాని అదేవిధంగా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ స్థాయిలో మెడికల్ డివైస్ పార్కుకు పేరొస్తుంది. సుల్తాన్పూర్లో ప్రాజెక్ట్ సంజీవనిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు. హనుమాన్ శోభయాత్రకు రూట్ తనిఖీ చేసిన నగర పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్. రాజేంద్రనగర్ చింతల్మెట్లో రెచ్చిపోయిన దుండగులు. మమతా నగల దుకాణం యాజమానిపై కత్తితో దాడి. అవరోధాలన్నీ తొలగిపోతాయి, ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్న మంత్రి జగదీష్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాచారం.